నమస్తే మేడం. నమస్తే. అంటే ఇక్కడ రైతు సంక్షేమం స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది కదా. ఈ 6 మంత్స్‌లో రైతులకి ఎలాంటి లాభాలు రైతు సంక్షేమం నుంచి వచ్చాయి? రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కొత్తగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా రైతులకి అన్ని రకాలుగా మేము అందుబాటులో ఉంటున్నాం రైతుల సంక్షేమం కోసము. ఎట్లా అంటే ఇప్పుడు గతంలో విత్తన చట్టం లేకుండే, ఇప్పుడు రైతు కమిషన్ నుంచి మేము సిఫార్సులు చేసినాము. విత్తన చట్టం రూపొందుతోంది. తర్వాత ఆదర్శ రైతును వ్యవస్థను కూడా రివైవ్ చేయాల్సిందిగా కోరినాము. తర్వాత మేజర్ ఇరిగేషన్ నుంచి మైనర్ ఇరిగేషన్ని విడదీయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము అడగడం జరిగింది. సో అట్లా త్వరలోనే ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా కంపెన్సేషన్ దేశంలోనే ఎక్కడ జరగలేదు. అది మన ములుగులో వాజేడు వెంకటాపురంలో మొన్న మొక్కజొన్న విత్తనోత్పత్తికి నష్టం జరిగిన రైతులకి నష్టపరిహారం దాదాపు 658 మంది రైతులకు 3,78,00,000 రూపాయలు 3,000 ఎకరాల విస్తీర్ణం పైచిలకు వాళ్ళు సాగు చేస్తే నష్టపోయినందుకు మన మల్టీనేషనల్ కంపెనీలను ఒప్పించి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. అలాగే ఏదైనా సరే రైతులకు ఏ సమస్య వచ్చినా సరే కమిషన్కి వాళ్ళు రావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అందరూ కూడా గత ప్రభుత్వంలో నిజంగా రైతు బంధు ఒకటి ఇచ్చి మిగతా ఇన్పుట్ సబ్సిడీస్ అన్నీ బంద్ చేసినందు మూలంగా వ్యవసాయం భారమై రైతులందరూ వ్యవసాయానికి దూరం అవుతున్నారు. అట్లాంటి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం 16 రకాల మళ్ళా పనిముట్లను కానీ ఇన్పుట్ సబ్సిడీస్ని కానీ ముందుకు తీసుకురాబోతోంది. సో ఇవన్నీ కూడా రైతు సంక్షేమ కమిషన్ సాధించిన విజయాలని చెప్పొచ్చు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.